జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఇన్నేళ్ళు మీకు చిరాకు పెట్టించా, ఇక ఈసారి అలా ఉండదంటూ ప్రీ రిలీజ్ లో ఉదరగొట్టాడు మన మాస్ మహారాజు. మరి భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాస్ జాతర వాటిని అందుకుందా? రవితేజ ఫ్లాపుల పరంపరకి ఈ సినిమా అయినా ఎండ్ కార్డ్ వేసిందా? లెట్స్ వాచ్. జమానా మారుతుంది కానీ మన డైరెక్టర్స్ మారట్లేదు. దానికి మరో ఎగ్జాంపులే తాజాగా థియేటర్లోకి అడుగుపెట్టిన మాస్ జాతర. రిస్క్ ఎందుకనుకున్నాడా లేక ఫ్యాన్స్ ఆదుకుంటారనుకున్నాడో తెలీదు కానీ రవితేజపై యాక్షన్ సీక్వెన్స్ పై పెట్టిన శ్రద్ధ కథాకథనాలపై పెట్టలేకపోయాడు డైరెక్టర్. కానీ 10 ఏళ్ల కిందటి సినిమానే మళ్లీ తిప్పి తిప్పి చూపిస్తామంటే రవితేజ ఫ్యాన్స్ కైనా చిరాకు పుట్టడం సహజం. అచ్చంగా అదే జరిగింది ఈ సినిమాలో. కథ విషయానికి వస్తే లక్ష్మణ్ భేరి ఓ రైల్వే పోలీస్ వరంగల్లో ఓ పొలిటీషియన్ కొడుకుని కొట్టి అడవివరం అనే ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ శివుడు గంజాయి పంట పండిస్తూ కలకత్తాకి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ప్రభుత్వ పెద్దల అండదండలు, పోలీస్ వ్యవస్థ అతని కనుసన్నల్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా శివుడు కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్లి శివుణ్ణి మట్టుపెట్టడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి రిస్క్ చేశాడన్నది మాస్ జాతర కథ. ఇది రవితేజ 75వ చిత్రం, అంటే ఓ ల్యాండ్ మార్క్ మూవీ. అలాంటి సినిమా ఎంత కొత్తగా ఉండాలి, దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి. కానీ అదేమీ లేకుండా రొటీన్ మీటర్లో మూవీని చుట్టేశాడు భాను. విలన్ క్రూరత్వం, హీరో ఎలివేషన్, 4 కామెడీ సీన్స్, మధ్యలో మ్యాచ్ చేస్తూ 4 పాటలు. దీంతోనే ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టేద్దామనుకున్నాడు. ఆ రోజులు పోయాయని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. ఇందులో కొంతవరకు విలనిజం బాగానే పండించాడు. శ్రీలీల ఎప్పటిలాగానే డాన్సింగ్ క్వీన్ అన్న ట్యాగ్ కి జస్టిఫై చేసింది. ఇక రాజేంద్ర ప్రసాద్ రోల్ సిల్లీగా మొదలై సీరియస్ గా ఎండ్ అవడంతో ఆడియన్ ఏ కోసానా కనెక్ట్ అవ్వడు. అయితే సినిమాలో రవితేజ ఇంటర్వెల్ సీక్వెన్స్ క్లైమాక్స్ లో విలన్ ఇంటికి వెళ్లి భోజనం చేసేప్పుడు వచ్చే ఫైట్ సీన్ మాత్రం అదరగొట్టాడు. ఏది ఏమైనా కెమెరామన్, ఎడిటర్, టెక్నీషియన్స్ ఇలా అందరి పనితనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడు డైరెక్టర్ భాను. చూడాలి మరి రెండో సినిమాకైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.